హాయ్ ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలుసు కదా, మన బాడీలో ఐరన్ కంటెంట్ బాగుంటేనే మన బాడీలో బ్లడ్ బాగుంటది, మనం హెల్దీగా ఉంటాము అని. ఐరన్ దేంట్లో ఎక్కువగా దొరుకుతుంది అనేది మీ అందరికీ తెలుసు. మరి నేను ఇవాళ ఏం టాపిక్ గురించి మాట్లాడుతున్నానంటే, ఈ ఐరన్ అబ్జార్ప్షన్ కి హెల్ప్ చేసే కొన్ని ఫుడ్స్ ఉన్నాయి, ఐరన్ అబ్జార్ప్షన్ ని తగ్గించే కొన్ని ఫుడ్స్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడదాం ఇవాళ. 3 బెస్ట్ ఫ్రెండ్స్: విటమిన్ సి, విటమిన్ ఏ, బీటా కెరటిన్. 3 వర్స్ట్ ఫ్రెండ్స్: కాల్షియం, టానిన్స్, ఫైటేట్స్. విటమిన్ సి రిచ్ ఫుడ్స్: సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజెస్, లెమన్, వాటర్ మెలన్, రాస్బెర్రీస్, స్ట్రాబెర్రీస్. మరి విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ ఏంటి? రెడ్ ఫ్రూట్స్, పపాయ, క్యారెట్, బీట్రూట్, పీచెస్. మరి బీటా క్యారటిన్ ఉండేది రెడ్ పెప్పర్స్ అండ్ స్వీట్ పొటాటోస్ లో. ఇవి తీసుకున్నప్పుడు ఐరన్ అబ్జార్ప్షన్ బాగుంటది. మరి వర్స్ట్ ఎనిమీస్ లో ఫస్ట్ ది కాల్షియం. మిల్క్, పాలు తాగినప్పుడు ఐరన్ టాబ్లెట్స్ గానీ ఐరన్ కి సంబంధించిన ఫుడ్స్ గానీ తీసుకోవద్దు. టానిన్స్ అంటే కాఫీ, టీస్ లో టానిన్ అనే ప్రోడక్ట్ ఉంటుంది, అది ఐరన్ అబ్జార్ప్షన్ ఆపేస్తుంది. అండ్ ఫైటేట్స్ అంటే నట్స్, లెగ్యూమ్స్, సీరియల్స్ లో దానిపైన ఫైటేట్స్ అని ఉంటాయి. సో అలాంటప్పుడు వీటిని నానబెట్టి తీసుకుంటే ఆ కంటెంట్ తగ్గుతుంది. ఐరన్ అబ్జార్ప్షన్ కి హెల్ప్ చేసే ఫుడ్స్ ని మీ ఐరన్ టాబ్లెట్స్ గానీ ఐరన్ ఫుడ్ గానీ తీసుకున్నప్పుడు తీసుకోండి. అలాగే ఈ ఐరన్ అబ్జార్ప్షన్ హిండర్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకో టైంలో, వేరే టైంలో తీసుకోండి. సో టేక్ కేర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.